శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ నవమోధ్యాయ శివరాత్రి అరుణాచలము. నందికేశ్వర ఉవాచ తత్రాంతరే తౌ చ నాథం ప్రణమ్య విధిమాధవో బద్ధాంజలి పుటౌ తూష్ణీం తస్తతుర్ధక్ష వామగౌ తత్ర సంస్థాప్యతౌ దేవం సకుటుంబం వరాసనే పూజయామాసతు పూజ్యం పుణ్యై పురుషవస్తుభిః. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులు ప్రభువు శివునకు దోసిలియొగ్గి నమస్కరించిరి. నిశ్శబ్దముగా కుడి ఎడమలయందు నిలబడిరి. మరియు శ్రేష్టమగు ఆసనముపై పూజనీయుడగు శివుని దేవితో సహా కూర్చుండబెట్టి పవిత్రమగు పురుష వస్తువులతో పూజించిరి. పౌరుషం ప్రాకృతం వస్తుజ్ఞేయం దీర్ఘాల్పకాలికం హార నూపుర కేయూర కిరీట మణికొండలై యజ్ఞసూత్రోత్తరీయ స్రక్ క్షామ మాల్యాంగుళీయకై పుష్పతాంబూల కర్పూర చందనాగరులేపనై ధూపదీప సితఛత్ర వ్యజన ధ్వజచామరై అన్యైర్దివ్యోపహారైశ్చ వాగ్మనోతీతవైభవై పతియోగ్యై పస్వలభ్యైస్తౌ సమర్చయతాం పతిం యద్యశ్రైష్టతమం వస్తు పతియోగ్యం హితద్విజాః. దీర్ఘకాలము స్థిరముగా నుండునవి పురుష వస్తువులనియు కొద్ది కాలము మాత్రమే మనగల్గునవి ప్రాకృతములనియు తెలియవలెను. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటములు, మణికుండములు, యజ్ఞోపవీతము, ఉత్తరీయము, పట్టు వస్త్రములు, పుష్పమాలలు, ఉంగరములు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరుపూత, ధూపము, దీపము, తెల్లని గొడుగు, వింజామరులు, ధ్వజములు మొదలగు దివ్యములగు వస్తువులతో వారిద్దరూ పశుపతిని పూజించిరి. ఆ వస్తువుల వైభవము వాక్కునకు మనస్సునకు కూడా అందదు. పశుపతికి అర్హములైన ఆ వస్తువులు జీవులకు పొందసఖ్యము కానివి. ఓ ద్విజులారా, సర్వశ్రేష్టమగు వస్తువులన్నీ పశుపతికి సమర్పింపదగినవి గదా. యద్వస్తఖిల మీసోపి పారంపర్య చికీర్షయా సభ్యానాం ప్రదదౌ హృష్టః పృథక్ తత్ర యథాక్రమం. ఈశ్వరుడు సంతసించి పరంపరను నిర్మించు కోరికతో ఆ వస్తువులనన్నింటినీ సభ్యులకు క్రమముగా ఇచ్చివేసెను. కోలాహలో మహానాస్తి తత్ర తద్వస్తు గృహ్ణతాం తత్రైవం బ్రహ్మ విష్ణుభ్యాం చార్చిత శంకరః పురా ప్రసన్నః ప్రాహతౌ నమ్రౌ సస్మితం భక్తివర్ధనః. వాటిని దేవతలు స్వీకరించుచుండగా పెద్ద కోలాహలము చెలరేగెను. ఈ విధముగా ఆనాడు ఆ సభలో బ్రహ్మ విష్ణువులచే పూజింపబడిన శివుడు ప్రసన్నుడై భక్తిని పెంపొందించుచు వినీతులగు వారిద్దరినీ ఉద్దేశించి చిరునవ్వుతో నిట్లనెను. ఈశ్వరోవాచ తుష్టోహ మధ్యవాం వత్సౌ పూజయాస్మిన్ మహాదినే దినమే తత్తతః పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రిరితి ఖ్యాత తిథిరేషా మమ ప్రియా. ఈశ్వరుడిట్లు పలికెను, కుమారులారా, మీరీనాడు చేసిన పూజకు సంతసించి తిని. ఈ దినము చాలా గొప్పది, పవిత్రమైనది. ఈ దినము శివరాత్రి అను పేరుగాంచగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఏతత్కాలే తు యః కుర్యాత్ పూజాం మల్లింగ బేరయోః కుర్యాత్ జగతః కృత్యం స్థితి సర్గాదికం పుమాన్. ఈ తిథి నాడు నా మూర్తిని లింగమును పూజించు వ్యక్తి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయగలుగునంతటి సమర్థుడగును. శివరాత్రావహోరాత్రం నిరాహారో జితేంద్రియః అర్చయేద్వా యథాన్యాయం యథాబల మవంచకః. శివరాత్రి నాడు మానవుడు ఉపవసించి జితేంద్రియుడై యథాశాస్త్రముగా యథాశక్తిగా శక్తి వంచన లేకుండగా నన్ను ఆరాధించవలెను. యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రో మదర్చనాత్. శివరాత్రి నాడు నన్ను అర్చించుట వలన 1 సంవత్సర కాలము నిరంతరముగా నన్ను అర్చించిన ఫలము లభించును. మద్ధర్మవృద్ధి కాలోయం చంద్రకాల ఇవాంబుధే ప్రతిష్టాద్యుత్సవో యత్ర మామకో మంగళాయనః యత్పునః స్తంభరూపేణ స్వావిరాసమహం పురా సకాలో మార్గశీర్షేతు స్యాదార్థ వృక్షమర్భకౌ. చంద్రోదయ వేళ సముద్రము ఉప్పొంగినట్లు శివరాత్రి నాడు నా ధర్మము వర్ధిల్లును. ఆ సమయంలో
నా ప్రతిష్ట మొదలగు ఉత్సవముల వలన సమస్త మంగళములు కలుగును. మరియు ఓ కుమారులారా, నేను పూర్వము ఆర్ద్రా నక్షత్రయుక్త మార్గశిర పూర్ణిమ నాడు స్తంభాకారముగా ఆవిర్భవించి తిని. ఆర్ద్రాయాం మార్గశీర్షేతు యః పశ్యేన్మా ముమాసఖం మద్బేరమపి వాలింగం స గుహాదపి మే ప్రియ. మార్గశీర్షమాసములో ఆర్ద్రా నక్షత్రము నాడు పార్వతీ సమేతుడనగు నా మూర్తిని మరియు లింగమును దర్శించువాడు నాకు కుమారస్వామి కంటే అధిక ప్రీతిపాత్రుడగును. అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే అభ్యర్చనం చేదధికం ఫలం వాచామగోచరం. ఆ శుభదినమున దర్శన మాత్రము చేతనే మహాఫలము లభించును. ఆనాడు అర్చన కూడా చేసినచో లభించు అధిక ఫలమును వర్ణించుటకు మాటలు చాలవు. రణరంగ తలేముష్మిన్ యదాహం లింగవర్ష్మణ జృంభితో లింగవత్తస్మాల్లింగ స్థానమిదం భవేత్. నేను ఈ యుద్ధస్థలమునందు లింగాకారముగా ఆవిర్భవించినాను కనుక ఈ స్థానము లింగస్థానము అని ప్రసిద్ధిగాంచును. అనాద్యంతమిదం స్తంభమనుమాత్రం భవిష్యతి దర్శనార్థం హి జగతాం పూజనార్థం హి పుత్రక. ఓ పుత్రులారా, ఆద్యంతములు లేని ఈ స్తంభము లోకుల దర్శనమునకు పూజకు అనుకూలముగా నుండుటకై చిన్నది కాగలదు. భోగవహమిదం లింగం భుక్తి ముక్త్యేక సాధనం దదర్శ స్పర్శన ధ్యానాజ్జంతూనాం జన్మమోచనం. ఈ లింగము మానవులకు భోగములనిచ్చును, భుక్తికి ముక్తికి ఇదియే ఏకైక సాధనము. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించు వారులకు పునర్జన్మముండదు. అనలాచల సంకాసం ఎదిదం లింగముత్థితం అరుణాచల మిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి. ఈ లింగము అగ్నిపర్వతము వలె ఉద్భవించుట వలన దీనికి అరుణాచలము అను పేరు ఖ్యాతిగాంచును. అత్ర తీర్థం చ బహుదా భవిష్యతి మహత్తరం ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణేన చ. ఇచట గొప్ప తీర్థము నిర్మాణమగును. ఇచట నివసించి మరణించు మానవులకు ముక్తి లభించును. రథోత్సవాది కళ్యాణం జనవాసం తు సర్వతః అత్ర దత్తం హుతం జప్తం సర్వం కోటి గుణం భవేత్. ఇచట రథోత్సవము మొదలగు మంగళ కార్యములు జరుగును. ఇచట అంతటా జనులు నివసింతురు. మరియు ఇచట చేసిన దాన హోమ జపములకు కోటి రెట్లు ఫలము లభించును. మత్ క్షేత్రాదపి సర్వస్మాత్ క్షేత్రమేతన్ మహత్తరం అత్ర సంస్కృతి మాత్రేణ ముక్తిర్భవతి దేహినాం. తస్మాన్ మహత్తరమిదం క్షేత్ర మత్యంత శోభనం సర్వ కళ్యాణ సంపూర్ణం సర్వముక్తికరం శుభం. నా క్షేత్రములలోకెల్లా ఇది గొప్పది కాగలదు. ఇచట నన్ను స్మరించినంత మాత్రాన మానవుడు ముక్తిని పొందును. కావున ఈ అతి సుందరమగు క్షేత్రము మిక్కిలి శ్రేష్టమైనది, సర్వమంగళములతో నిండినది, సర్వులకు శుభములను ముక్తిని వసగునది. అర్చయిత్వాత్ర మామేవ లింగే లింగినమీశ్వర సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సాధ్యురేవ చ. సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతం సర్వేపి యూయం సకలం ప్రాప్స్యధాసు మనోరథం. ఇచట లింగాకారముగా ఆవిర్భవించిన నన్ను అర్చించినచో సాలోక్యము కైలాస ప్రాప్తి, సామీప్యము ఈశ్వరుని సామీప్యము నందుండుట, సారూప్యము ఈశ్వరుని పోలిన రూపమును కలిగి ఉండుట, సార్షి ఈశ్వరునితో సమమగు శక్తిని కలిగి ఉండుట, మరియు సాయుజ్యము ఈశ్వరునిలో ఐక్యమగుట అనే 5 విధముల కర్మఫలములు లభించును. మీరందరూ మీకు నచ్చిన మనోరథములను వెనువెంటనే పొందెదరుగాక. నందికేశ్వర ఉవాచ ఇత్యనుగృహ్య భగవాన్ వినీతౌ విధిమాధవౌ యత్పూర్వం ప్రహతం యుద్ధే తయోః సైన్యం పరస్పరం తదుత్తాపయదత్యర్థం స్వశక్త్యామృతధారయా తయోర్మౌఢ్యం చ వైరం చ వ్యపనేతు మువాచతౌ. నందీశ్వరుడు ఇట్లు పలికెను, భగవాన్ శంకరుడు విష్ణువుని విధముగా అనుగ్రహించి అంతకుముందు జరిగిన యుద్ధములో ప్రాణములను కోల్పోయిన వారిద్దరి సైనికులను అమృతధారారూపమగు తన శక్తితో లేచి నిలబడినట్లు చేసెను. శంకరుడు వారిద్దరి మూర్ఖత్వమును శత్రుత్వమును తొలగింపబూని వారితో నిట్లనెను. సకలం నిష్కలం చేతి స్వరూపద్వయమస్తిమే నాణ్యస్య కస్య చిత్త స్మాదన్య సర్వోప్యనీశ్వరః. నాకు 2 రూపములు గలవు, ఒకటి సాకారము కాగా మరొకటి నిరాకారము. ఇట్టి 2 రూపములు మరెవ్వరికీ లేవు. కాన
వేరెవ్వరూ ఈశ్వరులు కారు. పురస్తాత్ స్తంభరూపేణ పశ్చాద్రూపేణ చార్భకౌ బ్రహ్మత్వం నిష్కలం ప్రోక్తమీసత్వం సకలం తథా. ఓ కుమారులారా, నేను ముందుగా స్తంభరూపముగను తరువాత సాక్షాద్రూపముగను ఆవిర్భవించి తిని. బ్రహ్మభావము నిరాకారము, ఈశ్వరతత్వము సాకారము. ద్వయం మమైవ సంసిద్ధం న మదన్యస్య కస్యచిత్ తస్మాదీసత్వమన్యేషాం యువయోరపి న క్వచిత్. ఈ రెండు నాకు మాత్రమే సిద్ధించి ఉన్నవి. నాకంటే వేరుగా మరి ఒకనికి ఈ రెండు స్వరూపములు లేవు. కనుక ఇతరులకు కానీ మీ ఇద్దరికి కానీ ఈశ్వరత్వము లేదు. తదాజ్ఞానేన వాం వృత్తం ఈసమానం మహాద్భుతం తన్నిరాకర్తు మత్రైవ ముత్తితోహం రణక్షితో. కానం ఈ ప్రవర్తన అజ్ఞానజనితము. నేను ఈశుడను అను గర్వము మీకు కలుగుటయే గొప్ప ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట కొరకై నేనిచట రణరంగమునందు ఆవిర్భవించి తిని. త్యజతం మానమాత్మీయం మయీసే కురుతం మతిం మత్ప్రసాదేన లోకేషు సర్వోప్యర్థ ప్రకాశతే. మీరీ గర్వమును వీడి ఈశుడనగు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో సర్వ పదార్థములు నా అనుగ్రహము చేతనే ప్రకాశించుచున్నవి. గురుక్తిర్వ్యజకం తత్ర ప్రమాణం వా పునఃపునః బ్రహ్మతత్వమిదం గూఢం భవత్ ప్రీత్యా భణామ్యహం. గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇదియే ప్రామాణిక వచనము. ఈ బ్రహ్మతత్వము రహస్యము. నేను దీనిని మీ అందరి ప్రీతి వలన చెప్పుచున్నాను. అహమేవ పరం బ్రహ్మ మత్స్యరూపం కళాకలం బ్రహ్మత్వాదీశ్వరశ్చాహం కృత్యం మేనుగ్రహాదికం. పరబ్రహ్మ నేనే. నా స్వరూపము సాకారము నిరాకారము కూడా. పరబ్రహ్మను నేనే, ఈశ్వరుడను నేనే. అనుగ్రహము సృష్టి ఇత్యాది జగత్కార్యమును చేయనది నేనే. గృహస్త్వాద్ బృహణత్వాచ్చ బ్రహ్మాహం బ్రహ్మకేశవౌ సమత్వాద్వాపకత్వాచ్చ తథైవాత్మహమర్భకౌ. బ్రహ్మ విష్ణువులారా, సర్వము కంటే పెద్దవాడును అగుట చేతను సర్వమును వ్యాపించుట చేతను నాకు బ్రహ్మ అని పేరు. కుమారులారా, సర్వులలో ఏకరూపముగా వ్యాపించి ఉండుటచే నాకు ఆత్మ అని పేరు. అనాత్మనః పరే సర్వే జీవా ఏవన సంశయః అనుగ్రహాంతం సర్గాద్యం జగత్కృత్యం చ పంచకం. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అంటలో సందేహము లేదు. సృష్టి మొదలు అనుగ్రహము వరకు గల పంచవిధి జగత్కార్యము. ఈసత్వాదేవ మే నిత్యం నమదన్యస్య కస్యచిత్ అదౌ బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితం తస్మాదజ్ఞాతమీసత్వం వ్యక్తం ద్యోతయితుం హి వాం సలోకహమతో జాతస్సాక్షాదీశస్తు తత్క్షణాత్. ఈశుడనగు నాయందు నిత్యముగా నుండుట నాకంటే వేరుగా మరి ఒకనికి ఈ 5 కర్మలే లేవు. ముందుగా బ్రహ్మభావనను బుద్ధియందు కలిగించుటకై నేను నిరాకార లింగరూపముగా ఆవిర్భవించి తిని. కానీ లింగ దర్శనము వలన మీరు నా ఈశ్వర భావము తెలియకుండును గాన సాక్షాత్తుగా ఈశ్వరునగు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా ప్రత్యక్షమైతిని. సకలత్వ మతోజ్ఞేయ మీసత్వం మయి సత్వరం ఎదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వ బోధకం. సాకారుడనగు నేను ఈశ్వరునని తెలియుడు. ఈ నిరాకార స్తంభము నా బ్రహ్మభావమును బోధించును. లింగ లక్షణ యుక్తత్వాన్ మమ లింగం భవేదిదం తదిదం నిత్యమభ్యర్చ్యం యువాభ్యామత్ర పుత్రకౌ. ఈ స్తంభము లింగాకారముగానున్నది కనుక లింగమే యగును. పుత్రులారా, మీరిద్దరూ దీనిని నిత్యము అర్చించుడు. మదాత్మకమిదం నిత్యం మమ సాన్నిధ్య కారణం మహత్పూజ్యమిదం నిత్యమభేద్దాల్లింగలింగినో. లింగము నా స్వరూపమే, లింగ సన్నిధి నా సన్నిధియే. ఈ మహాలింగమును నిత్యము పూజించవలెను. నాకు లింగమునకు భేదము లేదు. ఎత్ర ప్రతిష్ఠితం ఏన మదీయం లింగమీదృశం తత్ర ప్రతిష్ఠిత సోహ మప్రతిష్ఠోపి వత్సకౌ. వత్సలారా, నేను నిరాశ్రయుడనే అయినను ఇట్టి లింగము ప్రతిష్ఠింపబడిన చోట నేను కూడా స్థిరముగానుందును. మత్స్యామ్యమేక లింగస్య స్థాపనే ఫలమీరితం ద్వితీయే స్థాపితే లింగే మదైక్యం ఫలమేవహి. ఒక లింగమును స్థాపించిన వానికి సారూప్యము అను మోక్షము ఫలము. అదే వ్యక్తి రెండవ లింగమును కూడా స్థాపించినచో సాయుజ్యమును మోక్షమును పొందును. లింగం ప్రాధాన్యత స్థాప్యం తథా బేరం తు గౌణకం లింగాభావేన తత్క్షేత్రం సబేరమపి సర్వతః.
సర్వత్రా లింగమును ప్రధానముగను మూర్తిని అప్రధానముగను స్థాపించవలెను. మూర్తి ఉన్నను లింగము లేనిచో అది క్షేత్రము కానేరదు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం నవమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు 9వ అధ్యాయము ముగిసినది.